హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే పొలం దగ్గరకు వచ్చి వ్లాగ్ అయితే షూట్ చేసిన. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ అవర్ బైక్ ఇక్కడైతే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఏదో నార్మల్గా పొలం చూద్దాం అండ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే షూట్ చేసిన. ఎందుకంటే రెగ్యులర్గా ఒక దగ్గర కూర్చొని ఏదో నేను ఒక్కనే మాట్లాడిన అనుకోండి, స్క్రీన్ మొత్తం నేనే ఉంటే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎవరైనా ఒక పర్సన్ ఉంటే మంచిగా ఉండు. సో దట్ ఏంటంటే నేను తనతో కన్వర్జేషన్ చేయడం, తను నాతో కన్వర్జేషన్ చేయడం, ఒక మంచి మూమెంట్ ఉంటుంది అనమాట, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు కూడా. బట్ ఎవరు లేరు, ఒక పర్సన్ ఉండే బట్ సిటీ వెళ్ళిపోయాడు. ఇక నా లైఫ్ నేను లీడ్ చేసినప్పుడు తన లైఫ్ తను లీడ్ చేయాలి కదా. సో మన కోసం మన పక్కన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. బట్ ఎనీహౌ, సో వచ్చినప్పుడు మళ్ళీ తనతో బ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్. ఈ దగ్గు మాత్రం మామూలుగా పోతలేదు. ఆల్మోస్ట్ ఒక 10 to 15 days అవుతుంది, స్టిల్ ఇంకా పోవట్లేదు నాకు. ఇది ఎట్లా పోతుందేమో తెలియదు కానీ చూడాలి. ట్యాబ్లెట్స్ వాడినా, హోమ్ రెమెడీస్ వాడినా, అన్ని వాడినా ఇంకా పోతుంది. అంటే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ప్రీవియస్గా మనం పెట్టిన గడ్డి. అండ్ మీకు ఆల్రెడీ చూపించిన కూడా బ్లాగ్లో. ఇది వచ్చేసి ఇంకోటి, ఇది రీసెంట్గా పెట్టింది, అందుకే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు కూడా క్లారిటీగా? ఇది అండ్ ఇక్కడ గ్యాప్ ఉంది. అండ్ ఇది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఖరాబ్ అయిపోతుంది. ఇది మిషన్ కట్టింది కాబట్టి ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ వరకు ఉండదు అనమాట, ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ మొత్తం ఘోరంగా బ్లాక్ అయిపోయింది. అండ్ ఇదంతా క్లీన్ లేకుండే, మీరు కింద చూస్తారు కదా, ఈ క్లీన్గా లేకుండా మొత్తం ఘోరంగా గడ్డి ఉంటుండే, వాడు ఎట్లుందో అట్లా ఉంటుండే. బట్ ఇక క్లీన్ చేసిర్రు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొబ్బరికాయ ఉంది, మీకు కనిపిస్తుంది దగ్గర. దీన్ని తీసుకెళ్ళాలి ఇంటికి పోయేటప్పుడు. ఒకటి కాదు, రెండు ఉన్నాయి. టూ ఉన్నాయి. ఇది కొంచెం దీంట్లో వాటర్ బాగుంటాయి, ఎందుకంటే ఇది కొంచెం గ్రీనిష్ ఉంది కాబట్టి వాటర్ అయితే తాగొచ్చు. చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి మా చెట్లు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొకటి, అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే బైక్ ఈడ దూరం పెడతా. అప్పుడప్పుడు వట్టినే కింద పడతాయి. బండి మీద పడ్డది అనుకో, బండి టుజ్జునొజ్జు అయిపోతాయి. ముందే మన ప్లాస్టిక్ డబ్బాలు బండి అట్లుంటాయి. దూరం పెడితే ఒక గానే పెడతా, లేకపోతే ఆడ పెడతా, లేకపోతే గాడ పెడతా. కానీ ఈడ పెట్టద్దు, ఈడ పెట్టినాం అనుకో ఉత్తనే పడతాయి. అండ్ ఇంకోటి గాడు ఉంది చెట్టు, అవి వేస్ట్, పడ్డా కానీ అటు బాయిలో పడతాయి, లేకపోతే ఇక చూపిస్తావు గిల్ల పడతాయి. ఇది విలేజ్ వాటర్ అనమాట, అంత ఫ్రెష్ ఉండయి, అన్నీ వీళ్ళ పడతాయి. ఇక దాన్ని ఎవరు తీసుకుంటారు? ఒకటి ఇటు, లేకపోతే అటు బాయ్ ఉంది, చూపిస్తా బాయ్, అందులో కూడా పడతాయి. ఇవంతా ఎట్లని చూసారు కదా. అండ్ కాలబెట్టేసి మా డాడీ అనుకుంటున్నా తెలిసి, మంచిగా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇగో ఇది చూడు ఎట్లుందో, పిచ్చి పిచ్చి ఉంది. ఇది కూడా క్లీన్ చేయాలి, ఇది కూడా కాలబెడుతుండే. బట్ ఏంటంటే లోపల పైప్స్ ఉంటాయి, సో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే పెట్టలేడు, లేకపోతే పెడుతుండే. అది చూపిస్తా దారి మీకు, బాయ్ చూపిస్తా. ఇదంతా నేను మొన్న చూపిస్తా అనుకున్నా కానీ ఇక ఏమంటారు, ఇదంతా ఘోరంగా ఉండే. చూడొచ్చు, మీకు అర్థమవుతుంది డిఫరెన్స్. నీట్గా ఉంది, ఒక చూడు ఎట్లుందో, ఇట్లా కొంచెం నీట్గా ఉంది కాబట్టి. ఇవన్నీ రీసెంట్గానే కట్ చేసేది కాబట్టి ఇందాక రాగలుగుతుంది, లేకపోతే రాలేకపోతుండే. ఇది అదే విలేజ్ వాటర్ అనమాట. సో ఇటు నుంచి విలేజ్ వాటర్ వస్తాయి. వచ్చేసి ఏంటి అంటే, గిడ కనిపిస్తుంది కదా, గిడ పైప్ ఉంది ఒకటి, మీకు క్లారిటీ కనిపిస్తుందా? గిడ జూమ్ చేయాలా? గిడ పైపు కనిపిస్తుంది కదా మీకు, నాకే ఎండలో కనిపిస్తలే ఫస్ట్. గిడ పైపు, గిది ఈ పైప్ నుంచి ఏంటంటే ఈ వాటర్ అన్నీ మన బాయిలకు వచ్చేస్తాయి. నేను మళ్ళీ 0.6 పెట్టుకుంటా. ఇవి వచ్చేసి ఏంటంటే ఇళ్ళకి వచ్చేస్తాయి వాటర్. ఇవంతా యాక్చువల్గా పైప్ ఇంకా లోపల వరకు ఉంటుంది. వాటర్ లెవెల్ అనేది పైకి వచ్చింది కాబట్టి ఆ వాటర్ ఇటు రావట్లేదు, ఇక ఎక్స్ట్రా అయినాయి అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ వాటర్ లో లెవెల్ ఉన్నాయనుకో, డైరెక్ట్ అటు పోవి, డైరెక్ట్ ఇటే వచ్చేస్తాయి వాటర్ అని. అంటే కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇటు రావడానికి అప్పుడు కంబలు వేసి ఉండే. అన్నీగా మట్టి అటు కొట్టుకోపోయింది, ఇటు కొట్టుకోపోయింది, కింద పడిపోయినాయి. మధ్యలో ఒకటి రాడ్ ఉంది, అండ్ ఇటు ఒకటి రెండు అన్ని కింద పడిపోయినాయి. ఇవి యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను అటు నుంచి బైక్ మీద వచ్చిన కదా, ఇక అటు నుంచే యూజ్ చేస్తాం అనమాట. ఇక యూజ్ చేయట్లేదు ఇప్పుడైతే. ఇది వాటర్ చూసుకోవచ్చు ఏ రేంజ్లో వచ్చినాయి. ఎందుకంటే రీసెంట్గా ఏమంటారు రైనీ సీజన్ అయిపోయింది కదా, పొలాలు కూడా అయిపోయినాయి. మీరు అటు చూసుకోవచ్చు, అయిపోయినాయి కాబట్టి ఇంకా వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. అప్పుడు వచ్చిన వాటర్ అన్నీ అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పొలం వేయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక ఈ వాటర్ అన్నీ యూజ్ చేయాలి. మోటార్ దన్న గుంజేస్తూనే ఉంటాయి, వాటర్ అయిపోతూనే ఉంటాయి. అండ్ నల్ల నుంచి వాటర్ ఇలాగ వస్తూనే ఉంటాయి. బట్ చూసుకోవాలి గైస్, ఎందుకంటే హోల్ చేస్తాం వాటర్. ఒక 2 days అట్లా హోల్ చేసి థర్డ్ డే అట్లా యూజ్ చేస్తాం అనమాట. లేకపోతే మోటారు వాటర్ లేకుండా నడిచింది అనుకో, మోటార్ ఖరాబ్ అయిపోతుంది. అండ్ టైంకి మన వాటర్ కూడా ఉండే అనమాట. ఇది మొత్తం లుక్ చూసుకోవచ్చు, ఎట్లా నీట్గా ఉంది. మంచిగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది ఇక్కడ, కానీ ఇక ఉండలేం. ఏమేమో సౌండ్లు వస్తున్నాయి, అన్ని ఏమున్నాయో ఏమో కవర్లో ఉంటాయి కదా ఆకులు, అవే సౌండ్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ గేస్ ఇంకో థింగ్ ఏంటంటే, మనం వెరీ సూన్ సిటీ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ వరకు మనం సిటీలో ఉంటాం, ఆర్ ఎల్స్ వేరే లొకేషన్లో ఉంటాం. సో ఆ లొకేషన్ ఏంటి అనేది మోస్ట్ ఆఫ్ ది వరకు ఎవరికి తెలియదు. బట్ చూడాలి. ఇక సిటీకి వెళ్ళినా అనుకోండి, మన బైక్ తీసుకొని వెళ్తా, బికాస్ మన ట్రావెలింగ్కి డెఫినెట్గా మనకు స్కూటీ అయితే కావాలి.
లేదు నేను వేరే లొకేషన్ వెళ్ళాను అనుకోండి, స్కూటీ ఈయన పెట్టేస్తా, లేకపోతే సిటీలో మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసి అటు వెళ్ళిపోతా. సో దట్ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే ఖాళీగా ఉంచినా కూడా బైక్ ఖరాబ్ అయిపోతుంది. సో వాళ్ళు ఉంటే ఏంటంటే యూజ్ చేసుకుంటారు. అండ్ మళ్ళీ నేను సిటీకి వచ్చినప్పుడు నేను యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేరే లొకేషన్ నుంచి నేను సిటీకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంటికి రావడానికి కూడా నా బైక్ యూజ్ అవుతుంది అనమాట. సో అది చూస్తున్నది, ఇంటికాడ ఉన్నా కూడా ఎవరొకరు యూజ్ చేస్తారు, ఇంట్లో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మరి ఆ సెన్స్లో ఆలోచించుకొని మరి తీసుకెళ్ళాలా ఆర్ ఎల్స్ ఇక్కడే ఉంచాలా అనే క్లారిటీ లేదు. చూద్దాం, ఏదో ఒకటి అయితే డెసిషన్ అయితే తీసుకుందాము. ఇది అండ్ మామిడికాయ పూత కూడా కాస్తుంది, స్టార్ట్ అవుతుంది కాయడం అనేది కూడా. ఇక ఇవి కోతులు ఉంచుతాయా ఉంచేది తెలియదు. ఇది ఇక తొందరగా స్టార్ట్ చేస్తాం గైస్. ఇక పొలం కూడా తొందరగా స్టార్ట్ చేసేస్తాము. అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ పొలంకి సంబంధించింది, ఆల్రెడీ అక్కడ వేయడం అయిపోయింది. అండ్ అక్కడ కూడా ఉంది. ఫస్ట్ ఇది వేస్తాం, ఇది సరిపోకపోతే అది, అందుకోసం సపరేట్ వేసినాం అనమాట దానికి అందుకు. అండ్ చీరలు కప్పేసినాం అనమాట, క్లాత్స్ వచ్చేసి. ఎందుకంటే మనకి ఇది వింటర్ సీజన్ కాబట్టి తొందరగా ఇట్లా పైకి లేవదన్నమాట, గ్రో కాదు, కొంచెం స్లోగా గ్రోత్ ఉంటుంది. అవి వేస్తుంటే కొంచెం వెచ్చగా ఉండి ఏంటంటే తొందరగా పెరగడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అట్లా వేస్తాం. ఆ ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసారు అనుకుంటా, వేసిన ఒక 10 days వరకు అసలు గ్రో కాలేదు. మొన్న క్లాస్ వేసినాం, 2-3 days వేస్తే అట్లా వచ్చింది, లేదంటే ఘోరం ఉంటుండే సిచ్యువేషన్. ఆ వ్లాగ్ చూడకపోతే ఒకసారి చూడండి. ఇది అది కొంచెం ఇంకొక 10-15 days అయితే పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఇంట్లోకి వాటర్ వేయాలి. ఇంట్లోకి వాటర్ అని కింద డెడ్ ఎండ్ కనిపిస్తుంది, అక్కడి వరకు వాటర్ వేసేసి ఏంటంటే ఇంకా పొలం వేయడం అయితే స్టార్ట్ చేసేసేయాలి. మా డాడీ వాళ్ళు మంచిగా క్లీన్ చేసినట్టున్నారు ఇటు నుంచి ఇట్లా పోవడానికి. అండ్ ఇది కూడా మొత్తం బాగానే క్లీన్ చేసిండు ఇదంతా. అండ్ ఏదైతే ఎక్కువ ఉందో ఇదంతా అంట పెట్టేసిండు. ఇది ఇలా కనిపిస్తుంది మీకు పూత క్లారిటీగా. ఇది కానీ ఉండే ఇక కోతులు ఈయనే ఉంటాయి మొత్తం, ఎందుకంటే చూసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈయనే ఉంటాయి ఇక. సో ఎనీహో ఇంటికి వెళ్తాను. అండ్ ఈరోజు వచ్చే సాటర్డే కాబట్టి రెస్ట్ తీసుకుంటా. ఎందుకు అంటే నిన్న ఫ్రైడే మనకు వీకెండ్ కాబట్టి ఏంటంటే ఆ వీక్లో జరిగిన మొత్తం డేటా అంతా ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయమన్నారు. దానికి ఒక 1.5 hour టైం పట్టింది, పెద్ద ప్రాసెస్ ఇక అది. అంటే ఫస్ట్ టైం మనకు ఎక్సెల్ యూసేజ్ అనేది నాకు ప్రీవియస్గా వచ్చిండే, బట్ అంత డెప్త్గా అయితే రాదు. ఇక ఆ డేటా అంతా దీంట్లో ఎంటర్ చేసి పెట్టు అది అని చెప్పేసి అంటే దానికి ఒక 1.5 hour టైం పట్టింది. అప్పటికే దూల తిరిగిందంటే మళ్ళీ అది కొత్తగా, బట్ తప్పదు, చేసినాం, అన్నీ సబ్మిట్ చేసేసినాం. ఓకే. అండ్ అది కూడా రెగ్యులర్గా కంటిన్యూ చేయమంటున్నాడు. ఇంకా మండే, ట్యూస్డే, వెనస్డే అదంతా మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత అదంతా మళ్ళీ ఏదైతే ఇలా డైలీ చేసినామో అదంతా కాపీ చేసుకొని మళ్ళీ వీక్లీ దాంట్లో పెట్టి మళ్ళీ వీక్లీ సెట్ చేయమన్నాడు. సో అది అంతా ప్రాసెస్ అయిపోయి మొత్తం టైర్డ్ అయిపోయినా. అండ్ చైర్ కదా, నార్మల్ చైర్ మనం యూజ్ చేసేది ఇంట్లో వర్క్ కోసం. సో కూర్చొని మొత్తం ఇబ్బంది అయిపోయింది. అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉందన్నమాట, అందుకే అప్పటి నుంచి ఇట్లా స్టెక్ చేస్తున్నా. బట్ ఎనీహో ఇప్పుడు సిటీ వెళ్ళిపోతాం కాబట్టి, ఆఫీస్కి వెళ్ళిపోతాం కాబట్టి మనకు పెద్దగా అవసరం లేదు. లేదు అనుకుంటే నేను గేమింగ్ చైర్ అన్న తీసుకునేవాడిని, లేకపోతే ఏదైనా డాక్టర్ చైర్, ఆఫీస్ చైర్ ఉంటాయి కదా, సో అవన్నీ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. బట్ ఇప్పుడు ఏం అవసరం లేదు, వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎందుకు కొత్తగా 3,000-4,000 పెట్టడం అని చెప్పేసి ఊరుకున్నా. ఉన్నా ఏం కాదు, గేమింగ్ చైర్ తీస్తామనుకో, లైక్ ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కాబట్టి దానికి కూడా మనకు యూజ్ అవుతుండే. బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, తీసుకోలేదు. ఇక ఉన్నదంతా అడ్జస్ట్ అయిపోవాలి, పైసలు కూడా లేవు, ఖర్చు అయిపోయినాయి. ఇది సో ఇక్కడ మన బైక్ ఉంది, తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే సిటీకి వెళ్ళే లోపు మన బైక్కి సంబంధించిన స్పేర్ కీ చేపియాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్పేర్ కీ చేపియాలి బైక్కి సంబంధించింది. ఎందుకంటే మొన్న ఏం చేసినా అంటే నేను ఇంకా ఇది కీ వచ్చేసి డిక్లో పెట్టేసి అట్లనే వదిలేసి ఇంకా ఏమైంది, ప్రెస్ చేస్తుంటే ఇంకా ఆప్షన్ లేకపోతుండే. ప్రెస్ చేయలేదు కాబట్టి బతికిపోయినా, ప్రెస్ చేస్తే మళ్ళీ కొత్త కీ కావాల్సి వస్తుండే, లేకపోతే దీన్ని తీయాల్సి వస్తుండే. అందుకని చెప్పేసి ముందు సేఫ్గా ఏంటంటే ఇది స్పేర్ కీ చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. రేపైనా ఎల్లుండైనా పోవాలా, టౌన్కి వెళ్ళేసి స్పేర్ కీ అయితే చేపిద్దాం అనమాట. ఇది అని అంతే కూడా దీంట్లో మన మ్యాగ్నెట్స్ ఉంటాయి, ఇది కనిపిస్తుంది కదా, వీళ్ళ మ్యాగ్నెట్స్ కూడా పోయినాయి కొన్ని. సో ఏంటంటే ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు కొన్ని టైమ్స్లో, ఇక చేపిస్తే సెట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో ఇదే గైస్ ఆ వ్లాగ్ వచ్చేసి షూట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నా. అంటే ఇది ఒక లుక్ అనమాట, జస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ని క్యాప్చర్ చేసుకుందాం, సిటీ వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. అండ్ నా కొలీగ్స్ కూడా చూపించవచ్చు ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, అందుకే ఈ వ్లాగ్ అయితే షూట్ చేసిన. మోస్ట్లీ కొంతమంది ఒక 1-2 మెంబర్స్ మాత్రమే నా కొలీగ్స్ వచ్చేసి నా వీడియోస్ ఫాలో అవుతారు, అందరూ ఫాలో అవ్వరు. వెళ్ళిన తర్వాత అందరికీ చూపించుకోవడానికి బాగుంటుందని చెప్పేసి వీడియో షూట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. సో వాళ్ళు చూస్తారు అండ్ మీరు చూస్తారు. అండ్ సమ్టైమ్స్ కొన్ని రోజుల తర్వాత నాకు కూడా చూసుకోవడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా చేంజెస్ చేసినాం గైస్ ఇక్కడ. మీకు అంటే నేను వ్లాగ్ అప్పుడు షూట్ చేయలే కానీ చాలా వరకు మస్తు చేంజ్ చేసినాము. నిజంగా ఆ వీడియోస్ కనుక ఉంటే మీకు మస్తు అర్థమవుతుండే, అరే ఇంతవరకు చేంజ్ అయిందా అని చెప్పేసి. అందుకని ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంటుందని చెప్పేసి ఇది ఒక వ్లాగ్ లాగా షూట్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకేనా. సో అంతే, పెద్ద ఇంట్రెస్ట్ అనిపించకపోవచ్చు మీకు, బట్ ఏమో అర్థం చేసుకోండి, ఒక మెమరబుల్ మూమెంట్ లాగా ఒక మంచి వీడియో క్యాప్చర్ లాగా తీసి పెట్టుకుంటున్నాను అంతే.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేస్తా. అండ్ చూద్దాం, మా అంటే ఇంకో 2-3 వ్లాగ్స్ మనకి ఇంటి దగ్గర వస్తాయి. ఆ తర్వాత సిటీ ఆర్ ఎల్స్ వేరే లొకేషన్ వ్లాగ్స్ వస్తాయి. అవన్నీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో లైక్ చేయండి అండ్ కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.